గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థలను సర్వనాశనం చేశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కంబదూరు మండలంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతపురం జిల్లా కంబదూరు మండలంలోని కూరాకులపల్లి గ్రామంలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు పర్యటించారు. ఎన్టీఆర్ సామాజిక భద్రతా పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేకు గ్రామస్తులు పూలహారాలతో ఘనస్వాగతం పలికారు. పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికి తిరుగుతూ పెన్షన్ల పంపిణీ చేశారు. ఈ ప్రాంతంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, త్వరలోనే నూతన సీసీ రోడ్ల నిర్మాణాలు చేపడతామని అన్నారు. మారుమూల ప్రాంతమైన గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తామని అన్నారు. ఇల్లు లేని వారికి గృహ నిర్మాణ శాఖ మంత్రితో చర్చించి పక్కా గృహాలు ఏర్పాటు చేస్తామని అన్నారు. అభివృద్ధి జరగాలన్నా, సంక్షేమం జరగాలన్నా కూటమి సర్కారుతోనే సాధ్యమన్నారు. ఏదైతే రోడ్లు వేశారో 2010లో రోడ్లు వేశారో అప్పుడు కూడా, అంటే 2010 కన్నా ముందు 2009 కన్నా ముందు రోడ్లు వేశారు. అవి కూడా పూర్తిగా పాడైపోయినాయి. ఈ గ్రామానికి కురాకులపల్లి గ్రామానికి రావాలంటే కూడా మన కమ్మదూరు నుంచి కూడా ఆర్టీసీ బస్సు కూడా సౌకర్యం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ గ్రామస్తులు మన ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తుంది. ఎందుకంటే మహిళలకు ఉచిత బస్ సర్వీస్ కూడా ఉంది. ప్రతి ఒక్కరు కూడా చాలామంది చదువుకున్న విద్యార్థులు కూడా ఉన్నారు. చాలామంది ఇక్కడ కాళ్ళు పోగొట్టుకునే వాళ్ళు కానీ రకరకాల వ్యక్తులు కూడా ఈ గ్రామంలో ఉన్నారు. వాళ్ళు ఏదైనా వేరే ప్రాంతాలకు పోవాలంటే చాలా కష్టమైన పని. ఖచ్చితంగా నేను ఏదైతే ఉన్నాయో నా దృష్టికి తెచ్చారో అవన్నీ కూడా మన మంత్రి గారి దృష్టికి, అలాగే ఎవరైతే మన ఎండి గారు ఉన్నారో ద్వారకా తిరుమలరావు గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ సమస్యలని పరిష్కరించేటట్టు చూస్తాం. రోడ్లకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ మంత్రి మన డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తాం. ఎందుకంటే మన ప్రాంతంలో రోడ్లు పూర్తిగా అధ్వానంగా ఉన్నాయి. పంచాయతీరాజ్ రోడ్లు మన ప్రాంతంలో కనీసం 3000 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రాంతంలో రోడ్లు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మనం పూర్తిగా సర్వనాశనమైన విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నారు. మీరే ఇప్పుడు ఒకరు చూశారు, ఒక విద్యార్థిని, ఆ అమ్మాయి ఇంటర్మీడియట్ పాస్ అయింది. ఏమా అంటే నేను నా చదువు వదిలేస్తున్నాను, నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నాకు ఏం అర్థం కాలేని పరిస్థితి మీ ముందే ఆ అమ్మాయి వచ్చి చెప్పుకోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం. ఎందుకంటే మన గవర్నమెంటు ఏది కూడా డ్రాప్అవుట్స్ కాకూడదు, ప్రతి ఒక్క విద్యార్థిని చదివించాలనేదే మన నారా లోకేష్